కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం డబ్బాది సార్లంక గ్రామాలకు చెందిన కుటుంబాలు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి అక్కడ కలుషిత ఆహారం తిని వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థకు గురై రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న రోగులను వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. రోగులను పరామర్శించిన అనంతరం వారికి అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. గిరిబాబు డిఎంహెచ్ఓ, ఎంపీడీఓ వైద్యులతో మాట్లాడి వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అధికారులు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, శానిటేషన్ మెరుగుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరు లక్ష్మీ శివకుమారి, వాసిరెడ్డి జమీల్, వాసిరెడ్డి భాస్కర్ బాబు, చెన్నాడ సత్యబాబు, వైస్ ఎంపీపీ సాయి, కాకినాని తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైపు నుంచి మన వైపు నుంచి కూడా మనం అందరం ప్రతి ఊర్లోని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ హైజీన్ క్యాంప్స్ కండక్ట్ చేసి మెడికల్ స్టాఫ్ని ఎక్విప్మెంట్స్ని వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్స్ అన్నీ కూడా ప్రతి ఊర్లోని ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఈవేళ ఇక్కడికి వచ్చాం. చాలామందికి పిల్లలు పెద్దలు చాలా దారుణంగా ఉన్నారండి. పాపం అందరికి కూడా మంచి వైద్యం జరుగుతుంది, ఆహారం అందిస్తున్నారు. చాలా ఆనందమైన విషయం అది. ఇదే విధంగా అందరినీ కాపాడాలని కోరుకున్నామండి. వాళ్ళకు కూడా చెప్పాం డాక్టర్లకండి, పూర్తిగా నయం అయ్యే వరకు కూడా ఎవరిని పంపించొద్దు, కంగారు పడి వాళ్ళు వెళ్ళిపోతా అన్నా సరే అందరికీ పూర్తిగా నయం అయ్యే వరకు కూడా పంపించొద్దని కోరామండి డాక్టర్ని. అదేవిధంగా వాళ్ళకు కూడా కావాల్సిన వైద్యం, వాళ్ళకి కావాల్సిన మందులు అన్నీ కూడా వాళ్ళకి అన్నీ అందజేసి అప్పుడే పంపించమని కూడా డాక్టర్ని కోరడం జరిగిందండి. ఈ విషయం పైకి కూడా తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి దృష్టిలో కూడా పెడతామండి. పైన చెప్పిన 5 ఊర్లకు కూడా రెగ్యులర్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ హైజీన్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయాలని కలెక్టర్ గారికి కూడా మేము ఆదేశాలు వారికి కూడా మేము పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తామండి కలెక్టర్ గారిని. ఇప్పుడు జరుగుతున్న వైద్యం అన్ని చూసి కూడా మెడికల్ డాక్టర్లండి స్టాఫ్ని అందరినీ కూడా అభినందిస్తున్నామండి. చాలా టైమ్లీ హెల్ప్ తీసి వాళ్ళందరికీ మంచి వైద్యం అందిస్తున్నారు. ప్రతి పేషెంట్తో మాట్లాడడం జరిగిందండి. అందరూ కూడా మంచి వైద్యం చేస్తున్నారు, మాకు అన్ని విధాలుగా మమ్మల్ని చూసుకుంటున్నారు అని చెప్పారండి. ఎవరికి కూడా ఏ ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. వేళ అందరినీ చూసుకుని జాగ్రత్తగా కాపాడుకుని పంపిస్తామని డాక్టర్లు హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. అదే చెప్పారు కదా, అందుచేత ఇక్కడ వైద్యం అయిపోయిందని వెళ్ళినా సరే ఊరికి డబ్బాది పిల్లారం సచివరము అసలగిరి ఇళ్ళకైతే అసలగిరి వాళ్ళకి వాళ్ళు ఇక్కడికి రాలేదు. కాబట్టి ఈ వైద్యం మాత్రమే కంపల్సరిగా ఒక వారం రోజులు మాత్రం ఊరూరికి పంపించాలి. దయచేసి